ఆపరేషన్ సింధూర్ కేవలం పేరు మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయుల భావోద్వేగాలకు ప్రతీక. అనవసరాల బ్లాక్మెయిల్ను భారత్ సహించేది లేదని, ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ పైనే పాకిస్తాన్తో చర్చలుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ చాలా ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. భారత్ చేసిన ప్రళయ భీకర దాడుల్ని తట్టుకోలేకే పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందని, నవయుగ యుద్ధంలో పాకిస్తాన్ను భారత్ మట్టి కర్పించిందని, వారు సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ళ గుండెలపైనే కొట్టగలిగామని సగర్వంగా ప్రకటించారు మోదీ. పాక్ ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తామని, మున్ముందు ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించారు. 21st సెంచరీ సరికొత్త యుద్ధంలో భారత్ తన స్వదేశీ ఆయుధ శక్తిని ప్రపంచానికి చూపించిందన్నారు మోదీ. పహల్గాంలో ఉగ్రవాదులు వికృత క్రూరత్వాన్ని ప్రదర్శించి కుటుంబ సభ్యుల ముందే అమాయక ప్రజల్ని చంపినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర సౌధాలను కుప్పకూల్చి ఉగ్రవాదుల్ని అంతమొందించినట్లు ప్రకటించారు. ఉగ్రవాదం, వాణిజ్యం ఒకేసారి సాధ్యం కావు, ఒకే చోట నీళ్లు, రక్తం ప్రవహించవు. భారతదేశాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయానికైనా వెనకాడబోం అని చాలా స్పష్టంగా పాకిస్తాన్కి మాత్రమే కాదు, ఈ ప్రపంచానికే అర్థమయ్యేలా తేల్చి చెప్పేశారు మోదీ. కాల్పుల విరమణకు, యుద్ధ విరమణకు ఇరు దేశాలు అంగీకరించిన పరిస్థితుల్లో నెక్స్ట్ ఏం జరగబోతోందనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. భారత్ పాక్ల మధ్య స్టిల్ ఉద్రిక్తతలు కొనసాగుతోన్న నేపథ్యంలో జరుగుతోన్న పరిణామాలపై మాట్లాడడానికి మనతో జాయిన్ అయ్యారు జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు. ఎంజీ రావు గారు, నమస్తే. నిన్న ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. చాలా లోతుగా మాట్లాడారు, చాలా గాంభీర్యంగా మాట్లాడారు, చాలా అంశాలని ప్రస్తావించారు. సో ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడిన మాటలపై, ఆ ప్రసంగంపై మీ కామెంట్ ఏంటి? నమస్తే అండి. ప్రధాని నరేంద్ర మోడీ గారు తన 22 నిమిషాల ప్రసంగం అనేది ఒక మాన్యుమెంటల్ అని చెప్పుకోవచ్చండి. ఇది ఒక అద్భుత ప్రసంగం. ఒక ఆరితేరిన, ఒక మెచ్యూర్ చెందిన ఒక నాయకుడు జాతిని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు అందులో ఉండే లోతు ఎంత విశ్లేషణాత్మకంగా లోతు ఉంటుందో, అంటే ప్రొఫౌండ్ మీనింగ్ ఉంటుంది. అది పరోక్షంగా ఎక్కువ మీనింగ్ ఉంటుంది. అది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది. నిన్న నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి చాలాసార్లు ప్రసంగించారు, డిమానిటైజేషన్ సమయం అని చాలాసార్లు. కానీ ఆయన తన దశాబ్దానికి మించిన ప్రధానమంత్రి తత్వంలో, ప్రధానమంత్రిగా పనిచేసిన సమయంలో నిన్న ప్రసంగించిన జాతిని ఉద్దేశించి 22 నిమిషాల ప్రసంగం అనేది ఆయన జీవితంలోనే పరాకాష్ట అని చెప్పొచ్చు అనమాట. 22 నిమిషాల ప్రసంగం అటు ప్రపంచానికి మెసేజ్ ఇచ్చారు, భారతీయులకు మెసేజ్ ఇచ్చారు, మానసికమైన మెసేజ్ ఇచ్చారు. పాకిస్తాన్ శత్రువుకి తల ఎత్తుకోలేనట్టు వార్నింగ్ ఇచ్చారు. శత్రువులు ఎప్పుడు భారతదేశం మీద అసలు కన్నెత్తి చూడకుండా ఎటువంటి వార్నింగు అంత వ్యక్తిత్వంతో అద్భుతంగా గాంభీర్యంగా ఇచ్చారనేది మనం ఇక్కడ చూడొచ్చు. భారతీయులు కూడా మెసేజ్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు ఎలా ఉండాలో చెప్పారు, మతం ఎలా ఉండాలో చెప్పారు. భారత సంస్కృతి అనేది ఒకటి ఉంది, ఇది చాలా విశ్లేషణలు వదిలేస్తున్నారు. ఎన్నో విషయాలు ఆయన పరికించి టచ్ చేసుకుంటూ వచ్చారు. 22 నిమిషాల ప్రసంగ సారం అంటే ఒక మాన్యుమెంటల్ అని చెప్పవచ్చండి. దాని వివరణలు ఒక్కోదానికి వస్తే మొట్టమొదటిగా ఆయన స్పీచ్ మొదలైంది ఒక అద్భుతం ఏంటంటే, త్రివిధ దళాలకి సల్యూట్. లాల్ బహదూర్ శాస్త్రి గారు అంటారన్నమాట, జై జవాన్ జై కిసాన్. మనం జై జవాన్ జై కిసాన్. ఈ జవాన్ అనేవాడు భారతదేశానికి భారత రక్షకుడు, రాజ్యాంగ రక్షకుడు. అతను ఉంటేనే మనం పనిచేస్తాం. సైనికాలు వాళ్ళు మానసికంగా ఎంత హింసైనా భరించి మనం ఉంటాం అనమాట. నిన్న వాళ్ళకి సల్యూట్తో అది మొదలైంది. భారతీయులు కూడా అందరూ సల్యూట్ చేశారు. ఇది ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఒక ప్రధానమంత్రి ఒక సైనిక దళాలు ఎలా పనిచేస్తున్నాయో దాంట్లో వివరించారు. తర్వాత ఏంటంటే భారతీయుల మనోభావాలను ఆయన టచ్ చేశాడండి. ఇప్పుడు యుద్ధం ఆగిపోయిందని బాధలో ఉన్నారు. చాలామంది ట్రోల్ చేసేస్తున్నారు. అసలు విక్రమ్ మిశ్రీ గారిని అయితే ట్రోల్ చూడండి. ఈ ఒక యుద్ధం ఎందుకు ఆగాలి, పాకిస్తాన్కి పూర్తి గుణపాఠం ఎందుకు చెప్పకుండా యుద్ధ విరమణ ఏంటి అనేది క్వశ్చన్ అవుట్ వస్తుంది. ప్రధాని గారిని ఎవరు క్వశ్చన్ చేయడంలే, కానీ క్వశ్చన్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. అరే పాకిస్తాన్ ఓడిపోయే దశకు వచ్చింది, ఇంకా పూర్తిగా దాన్ని సర్వనాశం చేసి పీఓకేని తీసుకుని దాకా ఎందుకు యుద్ధ విరమణ చేశారు, ఎందుకు మీరు కాల్పుల విరమణకు అంగీకరించారనేది ఒక క్వశ్చన్ అనేది ఒకటి వచ్చింది. ఇది భారతీయుల మనోభావాలను దెబ్బతీసిందనేది ఇది సుస్పష్టమండి. ప్రధాని గారు నిన్న పరోక్షంగా ఈ విషయం కోసం మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారంటే, భారతదేశం అనేది ఆర్థికంగా ఎన్నో ఉన్నాయి, వికసిత భారత్ ఉంది, వాళ్ళ భవిష్యత్తు ఉంది,
దానికి యుద్ధం కాదు అనుకుంటూనే మనోభావాలను టచ్ చేశారు. ఏ విధంగా టచ్ చేశారంటే వాళ్ళ మనోభావాలను సంతృప్తి చేశారు. ఏ విధంగా అంటే మన భారతదేశం మొదలుపెట్టిన ఆపరేషన్ సింధూర్ నో స్టాప్ అంటిల్ ఇది కొనసాగుతూనే ఉంటుంది. భారత త్రివిధ దళాలు ఎప్పుడు అలర్ట్గానే ఉంటారు. పాకిస్తాన్ మీద ఒక కన్ను వేసి ఉంచుతూనే ఉంటారు. అది కాలు మెదిపినా ఊరుకోము అని చెప్తూనే ఉన్నారు. తర్వాత పాకిస్తాన్ కోసం ఇంకోటి చెప్పారు, ఇక్కడ నుంచి ఒక్క టెర్రరిస్ట్ అటాక్ జరిగినా ఇండియా విల్ కన్సిడర్ దిస్ ఇస్ ఏ క్రైమ్ ఆఫ్ వార్ క్రైమ్, అంటే మేము వార్ కింద యుద్ధం కిందే చూస్తాం. ఇప్పుడు ఈరోజు చేసిన యుద్ధం రేపు చెయ్యం, రేపు వేరుగా ఉంటుంది. యుద్ధం అనేది ఏలు పెట్టి మరీ చెప్పగలిగారు ప్రధాని, గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్కి ఇట్స్ ఎ స్టర్న్ వార్నింగ్ అనమాట. ఇంకా అంత తీవ్రంగా ప్రధానమంత్రి గారు స్వరం, ఆయన గాంభీర్యత మనం ఎప్పుడు చూడకుండా పాకిస్తాన్కి మెసేజ్ ఇచ్చారండి. ఎందుకంటే ఆ మెసేజ్ ఊరికే ఇవ్వలేదు, పాకిస్తాన్ని ఎంత దారుణంగా నాశనం చేశామనేది ఆయన వివరించారు, డిస్క్రైబ్ చేశారు. ఆయన ప్రపంచానికి, భారతీయులకి అందరికీ చెప్పారు. ఏమని చెప్పారు? ఎయిర్ బేసెస్ అన్నీ మేము నాశనం చేశాం, తర్వాత బ్లాక్మెయిల్ దగ్గరికి వస్తాం, బేసెస్ అన్ని నాశనం చేసాం, ఎంతో అధునాతనమైన పాకిస్తాన్ టెక్నాలజీని భారత బోర్డర్ రాకుండా కూల్చేసామని చెప్పారు. తర్వాత ప్రధాని గారు చెప్పిన ఒక విశిష్టమైన విషయం ఏంటంటే ప్రపంచానికి మెసేజ్ ఇచ్చారు, అటు చైనాకు కూడా మెసేజ్ ఇచ్చారు. అదేంటంటే బ్లాక్మెయిల్, బ్లాక్మెయిల్ని ఇండియా విల్ నాట్ టాలరేట్ ది న్యూక్లియర్ బ్లాక్మెయిల్. ఇది ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ని రష్యా అధిగమించలేకపోయింది, అమెరికా అధిగమించలేకపోయింది, ప్రపంచంలో ఏ శక్తి అధిగమించలేకపోయింది. కానీ నిన్న భారతదేశం అధిగమించిందండి. ఇది చాలా చాలా ముఖ్య విషయం. ఎందుకంటే పాకిస్తాన్ అణుదేశంతో యుద్ధం చేయడం ఏంటి? అసలు అణుదేశంతో మనం ఏ దేశమైనా యుద్ధం చేస్తా, ప్రపంచం గజగజలాడిపోయింది కదండి. కానీ భారతదేశం ధైర్యంగా యుద్ధం చేసింది. ఓకే, ఆ రోజు రాత్రి 7వ తారీఖు రాత్రి 1 గంటకి భారతదేశం పాకిస్తాన్ లాహోరు, ఇస్లామాబాద్, కరాచీ అన్ని సిటీలను అటాక్ చేసింది. కానీ న్యూక్లియర్ వెపన్స్ అంటే భారతదేశం యొక్క వ్యూహాన్ని నిన్న బట్టబయలు చేసి చూపించారు ప్రపంచానికి, అమెరికాకి, అందరికీ. అదేంటంటే మేము అణుభూతానికి భయపడం, మీరు అణుబాంబులు అనేది చేసి 1998లో బాంబులు పక్కన పెట్టి మేము వేసేస్తామనే నెపంతో టెర్రరిస్టులకు ఒక షీల్డ్ ఇచ్చి భారతదేశం మీదకి వదిలారు. ఇవే కానీ ఈరోజు భారతదేశం దీన్ని అధిగమించింది. మీరు అణుబాంబులు వేస్తారా రండి అన్నట్టు. ఇక్కడ విషయం ఏంటంటేనండి, ఈ బ్లాక్మెయిల్ ఎలా అధిగమించారు ప్రైమ్ మినిస్టర్ గారు వివరించాలి. అది వ్యూహాత్మకంగా వివరించడానికి ఉండదు, అది సెక్యూరిటీ ఇష్యూ. అది ఎలా అధిగమించారంటే ఒక రిస్క్ తీసుకున్నారు. ప్రధాని మోడీ గారు, భారతదేశ త్రివిధ దళాలు ఒక రిస్క్ తీసుకున్నాయి. రిస్క్ తీసుకోకపోతే పాకిస్తాన్కి మనం ఎల్లకాలం ఎలా భయపడి ఉండాలా అనేది క్వశ్చన్ చేశారు. ఏ విధంగా అంటే పాకిస్తాన్ అణుబాంబు తీస్తుంది అనే రిపోర్టుతోనే భారతదేశం అణుబాంబుల స్థావరాలు ఎక్కడున్నాయో అది ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే ప్రతి జాన్యువరికి ఒకళ్ళకొకళ్ళు అణు స్థావరాలని ఇవన్నీ షేర్ చేసుకుంటాం, మన దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే నిన్న ఇస్రో ప్రకటించింది 10 స్పైయింగ్ శాటిలైట్స్ మనకి ఆకాశంలో చక్కర్లు కొడుతూ పాకిస్తాన్ ఏం చేస్తుందో కూడా గుర్తుపడుతున్నారు. ఇవన్నీ మనకు చెప్పరు, నేను కూడా కొంచెం దీర్ఘంగా లోపలికి నేను వెళ్ళను, నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన. అదేంటంటే బ్లాక్మెయిల్, అణుబాంబులు పాకిస్తాన్కి తీయడానికి ప్రయత్నిస్తే మేము పేల్చేస్తాం అనే వార్నింగ్ నేను ఇచ్చేశారు ప్రధానమంత్రి గారు. మీరు అణుబాంబులు ఎక్కడున్నాయో మాకు తెలుసు, తీయడానికి ప్రయత్నం చేసింది ఇన్ఫర్మేషన్ ప్రతిదీ మా దగ్గర ఉంటుంది. మీరు భారత్పై తీయాలని ప్రయత్నం చేసిన మరుక్షణమే వేసేస్తాం. సో మీ అణుబాంబులు అనేది బ్లాక్మెయిల్గా కుదరదు అని ఒక అద్భుతంగా పాకిస్తాన్ బ్లాక్మెయిల్ లేకుండా చేశారు. ఇంకా అంటే పాకిస్తాన్లో అణుభూతం అనేది భారత్కి పూర్తిగా తొలగింది అని భారతీయులందరికీ ఒక అభయం, భరోసా నేను ఇచ్చేశారండి. ఇది నిజంగా ఒక అద్భుతం భారతదేశ స్వతంత్ర చరిత్రలో నేను చెప్తాను. తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే యుద్ధం కొనసాగుతుంది, ఎప్పుడు ఉంటాం, ఒక టెర్రరిస్ట్ చేస్తే మేము యుద్ధం చేస్తాం, మీ అణుబాంబులు పాల్గొడతాం చెప్పేశారు. తర్వాత మూడో విషయం ఏంటంటే ప్రధానమంత్రి చెప్పిన విషయంలో టెర్రర్ టాక్స్ అంటే ఉగ్రవాదం చర్చలు, ఉగ్రవాదం వాణిజ్యం కలిసికట్టుగా జరగవు. రెండోది ఇంకోటి చెప్పారు, వాటర్ బ్లడ్ విల్ నాట్ ఫ్లో టుగెదర్ అంటే బ్లడ్ అంటే రక్తం నీళ్లు కలిసి పారవు, సింధు నదులు మేము ఇవ్వము మీరు టెర్రరిజం అంతం చేసేదాకా. టెర్రరిజం 3 సార్లు వచ్చింది. టెర్రరిజం అంతం చేయాలి, మేము అంతం చేస్తాం. ప్రతి టెర్రరిస్టులు 100 మందిని చంపాం, పాకిస్తాన్ ఎంటర్ అయ్యి మళ్ళీ చంపేస్తాం, దాక్కున్న వాళ్ళు కూడా చంపేస్తాం, ఎవరిని మేము వదలం. ఇక్కడ ప్రధాని చెప్పిన ఒక విషయాన్ని మాత్రం చాలా నిగూఢంగా ఒక ఇంప్లాయిడ్ మీనింగ్తో చూడండి. ఆయన ఏం చెప్పారంటే టెర్రరిజం ఈజ్ నాట్ ఐసోలేటెడ్. ఎవరైతే మున్నీర్కి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు, మున్నీర్ ఏంటంటే
మున్నీర్ గారు మిమ్మల్ని కూడా వెతికి చంపుతామని ప్రధాని వార్నింగ్ ఇచ్చారండి. ఏ విధంగానో చూడండి. మున్నీర్ని మేము వదలమని చెప్పేశారు నిన్న ప్రధానమంత్రి గారు. టెర్రరిస్టులు హఫీజ్ సయ్యద్ వీళ్ళనే కాదు, అజహరే కాదు, మున్నీర్ కూడా చెప్పారు నిన్ను చంపుతాం అని ప్రధాని లెవెల్లో చెప్పారు, మున్నీర్ పేరు ఎత్తకుండా. ఎలాగంటే గుంటనక్కల దాగున్నావు. ఏ విధంగా టెర్రరిస్ట్ అనేవాడు వస్తే ఆ టెర్రరిస్ట్ని పంపిన వాడు వెనకాలన్న వాడిని కారకుణ్ణి, ఆ దేశాన్ని, వాళ్ళని కూడా మేము టెర్రరిస్టులుగా చూస్తాం. అంటే ఏంటి? మొన్న టెర్రరిస్టులు పహల్గాం పంపింది మున్నీర్, నిన్ను వదలం, కారణం పాకిస్తాన్, అంతం చేస్తాం పాకిస్తాన్ని. నిజంగా ప్రధానమంత్రి గారు తన జీవితంలోనే అద్భుత ప్రసంగం, ఒక శత్రు దేశానికి ఒక వీరుల్లా యోధుడిలా ఇచ్చిన ప్రసంగం ఇచ్చారు. కానీ యోధుడే కానీ నిన్న ఒక విషయాన్ని మర్చిపోకూడదు. భారతదేశ సంస్కృతిని ప్రపంచానికి ఎలుగెత్తి సాటారండి. ఆయన ఒకరోజు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంటే రష్యా వెళ్ళి పుతిన్ గారితో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఈ మాటను తర్వాత యుఎస్ ప్రెసిడెంట్, తర్వాత నాటో దేశాలు, తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు నాయకులు కూడా ప్రస్తావించారు ప్రధాని మోడీ అన్నది. నిన్న మళ్ళీ ప్రస్తావించారు. అదేంటి? ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ వార్, ఇది యుద్ధ సమయం కాదు అని ప్రధాని మాట్లాడారు. కానీ అదే సమయంలో ఇంకో మాట్లాడారు, ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ ది టెర్రర్. అదే సమయంలో ఇది యుద్ధ సమయం కాదు, యుద్ధ యుగం కాదు, కానీ టెర్రరిస్ట్ యుగం అంతా కాదు. ఇది చెప్పి ఈ టెర్రరిస్టులను నాశనం చేయాలంటే ఒక శక్తివంతమైన సైన్యం కావాలి, భారతదేశానికి ఉంది అని చెప్పారు. అంటే భారత సంస్కృతి ఏంటంటే శాంతి శాంతి శాంతి. మన పద్యాలు ఉంటాయి చూడండి, శాంతి శాంతి సహనోభవతి, ఏది చదివినా శాంతి 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 అని ఉంటుంది. మన వేదమే శాంతితో మొదలైంది. మహాభారతం శాంతి బోధించింది, రామాయణం శాంతి బోధించింది. నిన్న డీజీఎంఓ చదువుతూ, ఎయిర్ మార్షల్ చదువుతూ ఏకే భారతి గారు అందులో రామచరిత మానస చెప్పారు. అక్కడ అసలు ప్రపంచం విస్తుపోయిందనమాట ఆయన చదువుతూ ఉంటే. రామచరిత మానస తులసిదాస్ గారిది. ఒక యుద్ధం ఎందుకు చేయాలి, యుద్ధం ఏ సమయంలో ఉండాలి, శాంతికి యుద్ధం కావాలి. ఓకే, ఆయన అది చెప్పారనమాట నిన్న ప్రధాని. అది ప్రస్తావించింది. భారత సంస్కృతి మీద ఆయనకున్న అవగాహన మనం చూడాలండి. అది ఎంత శక్తివంతమైన మెసేజ్, భారతీయుల హృదయాలకు తాకేసింది ఆ మెసేజ్. అది ఇచ్చారు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ వార్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ ది టెర్రర్ అని కూడా చెప్పారు. మోదీ ప్రసంగం మీద అప్పుడే వార్ పాలిటిక్స్ కూడా స్టార్ట్ అయిపోయి, లెఫ్ట్ పార్టీస్ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా ట్రంప్ ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఈ యుద్ధాన్ని నేనే ఆపాను, ఈ టారిఫ్ల బూచి చెప్పి, ట్రేడ్ బూచి చూపి నేను ఆపగలిగాను, క్రెడిట్ నాదే అంటూ ట్రంప్ చెప్తూ ఉంటే, మరి మోదీ తన ప్రసంగంలో ఎక్కడ కూడా ట్రంప్ పేరు ఎత్తలేదు, అమెరికా పేరు ప్రస్తావించలేదు. ఇదే ఇప్పుడు ప్రతిపక్షాల విమర్శలకు కారణం. ఏమంటారు? ఇది ఒక డిప్లొమసీ. ప్రధానమంత్రి ఒక అత్యున్నతమైన నేత. ప్రతి విషయం ఆయన నోటితో వినాలని మనం ప్రయత్నం చేయకూడదు, అస్సలు ప్రయత్నం చేయకూడదు. నిన్నే భారతదేశం చెబుతుంది. భారతదేశం బీజేపీ అధికార ప్రతినిధి బింబిత్ పాత్ర మాట్లాడుతూ ఆ విషయం మీద ప్రస్తావించారు. చాలా విషయాలు ప్రస్తావించారు. డీజీఎంఓలు చెబుతూ ఆ విషయాన్ని ప్రస్తావించారు. విక్రమ్ మిశ్రీ ప్రస్తావిస్తూ ఆ విషయాన్ని చెప్పారు. నిన్న ప్రధాని మోడీ నోట్లోంచి, అత్యున్నతమైన నాయకుడు నోట్లోంచే ప్రతిదీ వినాలని మనం ప్రయత్నం చేయకూడదు. కానీ అపోజిషన్ అడిగిన ప్రశ్నలో కూడా చాలా హేతుబద్ధత కూడా, రేషనాలిటీ ఉందండి. భారతదేశం ఎలా చెప్పిందంటే, నిన్న ట్రంప్ గారు మళ్ళీ చెప్తున్నారు, నాకు నోబెల్ ఇచ్చేయండి, నాకు నోబెల్ ప్రైజ్ ఇచ్చేయండి, అణుయుద్ధాన్ని ఆపేసానని గొప్పలు చెప్పేస్తున్నారని. ఆయన అంటున్నారు, నేను వాణిజ్యం అనే పేరు చెప్పి భయపెట్టాను. వాణిజ్యాన్ని విదేశాంగ విధానంలో ఇంత వాడుకున్న నాయకుడు లేడు, జో బైడెన్ వాడలేదని ఆయన ప్రస్తావించుకున్నాడు. కానీ ఆయన వాణిజ్యం చాలా పెద్ద విషయమే. అది పాకిస్తాన్కి వాణిజ్యం కావాలి, భారతదేశ వాణిజ్యం అమెరికాకు అవసరం అంటే ఆయన చెప్పుకున్నది బూస్టింగ్ అర్థమైంది. రెండు, భారతదేశం కూడా చెప్పింది వాణిజ్యం అనే మాట, ట్రేడ్ అనే మాట అసలు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మనతో మాట్లాడినప్పుడు కానీ, ఆయన వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాట్లాడినప్పుడు కానీ అసలు వాణిజ్యం అనే ప్రస్తావన ఎక్కడ రాలేదు, అబ్జల్యూట్లు అని చెప్తుంది. అంటే నిన్న ట్రంప్ గారు చెప్పింది అక్కడ మనకి ప్రస్తావన అసలు సమస్య లేదు, మనం ఖండించేసాం. ఓకే, భారత్ ఎదురుదాడి చేసేసినట్టే. రెండు, ప్రధానమంత్రి గారు కూడా ఏ దేశ ప్రస్తావన చేయలేదు. ప్రధానమంత్రి గారు కూడా డైరెక్ట్గా ఒక మాట చెప్పారు, మనం చేసిన నాశనం చూసి, ఎయిర్ బేస్లు నాశనం చేసి, మన మిసైల్ పవర్లు అన్నీ చూసి ఇంకా మనం ఆ దేశాన్ని చంపేస్తామని భయమేసి వాళ్ళ డీజీఎంఓ మనకి ఫోన్ చేశారు. ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ పాకిస్తాన్ మనం ఫోన్ చేస్తే మనం అంగీకరించాం అంటూనే ఆయన చెప్పాడు. భారతదేశం నిన్న ఒక విషయం మర్చిపోకూడదు, మోడీ గారు చెప్పింది, బుద్ధ పూర్ణిమ 2569వ సంవత్సరం బుద్ధ పూర్ణిమ జరుపుకుంటున్నాం.
ఆ బుద్ధ పూర్ణిమ సందర్భంగా కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడారు బుద్ధుడిని, మేము ప్రపంచానికి బుద్ధుడిని ఇచ్చాం, యోధుల్ని కాదు. అబ్బా అద్భుతమైన వర్డ్. నిన్న ఖర్గే గారు కూడా ఈ మాట అన్నారు నిన్న కాల్బుర్గి కర్ణాటకలో మాట్లాడుతూ. అదేమన్నారంటే మేము ప్రపంచానికి బుద్ధుడిని ఇచ్చాం, యోధుణ్ణి కాదు. అంటే ఏంటంటే ప్రపంచానికి శాంతినిచ్చిన దేశం భారతదేశం, అంతేగాని యోధుల్లాగా యుద్ధాలు ఎవలే ప్రపంచంలో ఈ చరిత్ర ఎవరికీ లేదు అని దెప్పి పొడిచేశారు నిన్న ప్రపంచానికి సందేశం ఇచ్చారు, యోధులను కాదు యుద్ధమని. మేము శాంతి, మీరు శాంతి అనగానే మేము శాంతిని ప్రసాదించాం. శాంతి అంటే మేము లొంగిపోతామంటే లొంగిపోనోడిని చంపడం భారతీయ ధర్మం కాదు, రామధర్మం ఫాలో అయ్యే మోడీ గారికి అసలే కాదు. అందువల్ల మీరు డీజీఎం కాళ్ళబేరానికి వచ్చినప్పుడు మేము వెంటనే అంగీకరించాం, ఎక్కువ టైం కూడా మేము తీసుకోలేదని చెప్తున్నారు. అంటే ఇక్కడ అమెరికా ప్రస్తావన ఇక్కడ ఉందని ప్రధాని చెప్పలేదు. అమెరికా మధ్యవర్తిత్వం కేవలం ఏదో మాట వరుసకి ఏదో ఉండుంటుంది కానీ జరగలేదని భారతదేశం చెప్తుంది. ఓన్లీ డీజీఎంఓలు మాట్లాడుకునే దీన్ని ద్వైపాక్షికంగా కాల్పుల విరమణ మళ్ళీ మాట్లాడుకుంటున్నారు, రిగో హాట్లైన్లో మాట్లాడుకుంటున్నారని భారతదేశం చెప్పింది. అండ్ నిన్న చాలా అంశాలు ప్రస్తావించారు, ముఖ్యంగా ఈ మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్, స్వదేశీ పరిజ్ఞానంతో మనం మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థల సత్తా ప్రపంచానికి తెలిసింది అని చెప్పేసి. ఇప్పుడు S-400 సుదర్శన్ చక్రం అది రష్యా నుంచి తెచ్చుకున్నాం మనం, అలాగే కొన్ని దేశాల నుంచి కొన్ని ఆయుధాలను అవి మనం సమకూర్చుకున్నాం. కానీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కొన్ని ఆయుధాలు, కొన్ని వెపన్స్, కొన్ని క్షిపణులు పాకిస్తాన్ని తుత్తునీలు చేశాయి. సో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న ఆ వెపన్స్ ఏంటి, ఆ క్షిపణులు ఏంటంటే ఏం చెప్తారు? నిన్న ప్రధానమంత్రి గారి జాతిని ఉద్దేశించిన ప్రసంగంలో సైనిక దళాన్ని ఎలా అయితే ప్రస్తావించారో భారతీయుల్ని, అదేవిధంగా భారతీయ సైంటిస్టులను కూడా ఆయన చాలా అద్భుతంగా పొగిడారండి. ఇక్కడ ఒక విషయం ఆయన ఇంకోటి చెప్తారు, ఇండియా డిడ్ ది న్యూ ఎరా వార్, 21st century వార్ చేసింది. దీంతో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్ సెక్టార్, ఈ డిఫెన్స్ సర్జ్ అనేది మనం చూడవచ్చని నిన్న ప్రస్తావించారు, అద్భుతంగా ప్రస్తావించారు. సైంటిస్టులని యుద్ధంలో ఏంటి అనేది ప్రధాని మోడీ గారు చెప్పారు. ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ పరిజ్ఞాన అభివృద్ధి. ఇక్కడ ఈ యుద్ధంలో స్వదేశీ పరిజ్ఞానం ఎక్కడుందని నన్ను అడిగితే నేను ఒకటే చెప్తానండి, అసలు ఈ యుద్ధమే ఒక రష్యా నుంచి తెచ్చుకున్న ఈ నుంచి రఫేల్ ఫైటర్స్ మినహాయిస్తే మిగిలినంత స్వదేశీ పరిజ్ఞానం మీకు ఎలా కనపడుతుందో కొన్ని కనపడలే. నిన్న ఇస్రో మాట్లాడింది 10 స్పయింగ్ శాటిలైట్లు ఆకాశంలో ఉన్నాయి, రుక్మిణి లాంటి శాటిలైట్లు. నిన్న ఒక అద్భుతం అనమాట. అసలు అందరూ ఒక క్వశ్చన్ అడుగుతారు, అసలు ప్రపంచం ఒక ఆశ్చర్యపోయిందనమాట, ఇంత షార్ప్గా ప్రెసిషన్గా సూటిగా ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో దాన్ని సూటిగా పాకిస్తాన్లో ఎలా కొట్టేస్తున్నారు. ప్రపంచానికి ఆశ్చర్యం వేసింది, అమెరికాకి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అప్పుడు నూర్ఖాన్ ఎయిర్ బేస్ల మీద కరెక్ట్గా ఎయిర్పోర్ట్ని ఎలా కొడతారండి 300 కిలోమీటర్ల అవతల నుంచి. ఈ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ని ఎలా కొట్టారు అంటే భారతదేశం ఇస్రో ఒకటి అభివృద్ధి చేసింది, దాని పేరే నావిక్. 1999 కార్గిల్ యుద్ధంలో అమెరికా తన గూగుల్ మ్యాప్లు మనకి ఇవ్వలేదు, చాలా కష్టపడ్డాం, అక్కడ చాలామంది సైనికులు కోల్పోయాం, 5,000 మంది సైనికులు కోల్పోయాం అక్కడ ప్రెసిషన్ లేక. అప్పుడు భారతదేశం ఒకటే నిర్ణయించుకుంది ఎలాంటి గూగుల్ మనం తయారు చేయాలని. అప్పుడు 10 శాటిలైట్లు ప్రయోగించి అప్పుడు నావిక్ అనేది ఒకటి తయారు చేసుకుని ఇండియన్ గూగుల్, ఇంకా మొబైల్ ఫోన్స్లకు ఇప్పుడు వస్తుంది కొత్త టెక్నాలజీ నావిక్. ఇది గూగుల్ కంటే 10 రెట్లు శక్తివంతంగా పనిచేస్తుంది. నిన్న అది ఇవ్వడం వల్ల ఇండియా ఈ ఆర్మీడ్ ఫోర్సెస్ ఎస్పెషల్లీ వైమానిక దళం అద్భుతమైన ప్రెసిషన్ అటాక్ చేసింది. అది నావిక్ పొగిడేశం ఇస్రో ఇచ్చిందండి. అది స్వదేశీ పరిజ్ఞానం కదా, ఈరోజు గూగుల్ మనకు అవసరంలా, ఒక అద్భుతం. రెండో విషయం ఏంటంటే ఆకాశ్ యాంటీ డిఫెన్స్ మిషన్. అబ్దుల్ కలాం గారు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983లో ఒకటి మొదలు పెడితే ఇందిరాగాంధీ టైంలో దాని నుంచి తయారు చేసిన ఒక మిసైల్ పేరే ఆకాశ్. నిన్న ఆకాశ్ S-400 లేక పనిచేసింది. అది రాజస్థాన్లో PL-15 హైపర్సోనిక్ మిసైల్ని చైనా నుంచి తెచ్చుకున్న పాకిస్తాన్ ప్రయోగించింది, కూల్చేసాం. ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఈరోజు షీల్డ్గా బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది మనకి. తర్వాత ఇంకోటి ఏంటంటే పృథ్వీ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి, చాలా ప్రయోగించాం. బ్రహ్మోస్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నాం, రష్యాకు సహకరించిన. తర్వాత ఇంకోటి ఏంటో తెలుసండి, అగ్ని మిరుగుతో రెడీగా ఉంది అణ్వాయుధాలు. INS విక్రాంత్ ఈరోజు సముద్రంలో ఉన్నది మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకుంది. విక్రమాదిత్య రష్యా నుంచి కొన్ని తెచ్చుకున్న మనం పరిజ్ఞానం తేవాలి. ఇంకోటి ఏంటంటే జలంతర్గామి. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు బ్లాక్ మెయిల్ మమ్మల్ని చెయ్యొద్దు అని. దానికి కారణం ఏంటో తెలుసండి, అది అణ్వాస్త్రాన్ని ప్రయోగిస్తే ఇంకా పాకిస్తాన్ నామరూపాలు ఉండవు. దానికి ఒకటే ఒక భరోసా ఇచ్చేది ఏంటంటే మిసైల్స్ ఇవన్నీ కూలిపోవచ్చు, వైమానిక దళం కూలిపోవచ్చు, కానీ సముద్ర గర్భాన దాకున్న INS అరిహంత్ న్యూక్లియర్ సబ్మెరైన్లో ఉన్న అణుబాంబులు గ్యారంటీ వెళ్తాయి. అది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నాం మన వైజాగ్లో.
మన వైజాగ్లో అయినా సరే అంత అనేది. ఈరోజు అది స్వదేశీ పరిజ్ఞానం కదా. ఈ విధంగా ఎన్నో ఇంకా ట్యాంకులు ఇవంతా స్వదేశీ పరిజ్ఞానం. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో సైబర్ అటాక్, భారతదేశం మీద 15 లక్షల సైబర్ అటాకులు జరిగినాయి అంటే యుద్ధ సమయంలో. కనీసం 15 ఎన్నో సక్సెస్ అయిన, మిగిలిన అన్నిటినీ కొలాప్స్ చేసింది సైబర్ వార్ఫేర్. తర్వాత డ్రోన్లు ఆపేసింది చూసారా, ఐఎండి. ఇవన్నీ ఏంటంటే స్వదేశీ పరిజ్ఞానం. భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ డిఫెన్స్ టెక్నాలజీలో 21st సెంచరీ వార్ చేశామని ప్రధాని గారు చెప్పారు. ఇది ప్రపంచానికి మెసేజ్. భారతదేశం ఇక నుంచి సూపర్ పవర్ మిలిటరీ పరంగా దీని జోలికి ఎవరు వెళ్ళకూడదని నేను ప్రపంచం తెలుసుకున్నాను. ఇప్పుడు పాకిస్తాన్ వెనక్కి తగ్గడం, కాళ్ళబేరానికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. అదేంటంటే పాకిస్తాన్కు ఉన్న అణ్వాయుధాలని భారత్ సైన్యం నిర్వీర్యం చేసే ప్రయత్నం జరిగింది అని చెప్పి. అసలు పాకిస్తాన్ అణ్వాయుధాలను ఎక్కడ దాచింది అనే విషయానికి వస్తే ఏదో కొండ కోణల్లో దాచింది అనే ఒక ప్రచారం గతం నుంచి ఉంది కదా. ముఖ్యంగా ఈ కిరాణా హిల్స్, రైట్, ఈ కిరాణా హిల్స్. సో ఈ కిరాణా హిల్స్ కథ ఏంటో చెప్పండి. అంటే చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. భారత్ కూడా ఆ వార్తల్ని తోసిపుచ్చింది. కిరాణా హిల్స్ మీద మేము అటాక్ చేయలేదు, అణ్వస్త్రాల జోలికి మేము వెళ్ళలేదు అని చెప్పి. అసలు వాస్తవం ఏంటి, ఈ కిరాణా హిల్స్ కథ ఏంటి? ఇది డిఫెన్స్లో చాలా విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి, అన్నీ బయట పెట్టరు. నిన్న ఏకే భారతి అవర్ ఎయిర్ చీఫ్ మార్షల్ని ఇదే జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగారు. మీరు సర్గోదా కిరాణా హిల్స్లో ఉన్న వాళ్ళు స్టోర్ చేసిన అణుబాస్త్రాల మీద మీరు దాడి చేశారంట అని. వెంటనే ఆయన ఒక జోక్ వేశారన్నమాట, అద్భుతమైన జోక్ వేశారు. ఏంటంటే, అవునా కిరాణా హిల్స్లో అణుబాంబులు ఉన్నాయా, అయ్యో మీరు చెప్పినందుకు మాకు థ్యాంక్స్. అంటే ఏంటి, నాకు తెలియదు, అది మీరు అక్కడ అణుబాంబులు ఉన్నాయని మాకు తెలియదు అని చెప్పారన్నమాట. కానీ భారత వాయుసేన ఒకటి అంగీకరించింది. అదే కిరాణా హిల్స్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ని మనం అటాక్ చేసాం రఫేల్ వీటిలన్నీ ఉపయోగించి. ఆ విషయాన్ని ఒప్పుకున్నారు. అంటే ఈ కిరాణా హిల్స్ అనేది చిన్న కొండలు అనమాట. ఇవి పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలో సర్గోదా జిల్లా అనే చోట ఉందన్నమాట. ఈ సర్గోదా అనేది ఒక ఎయిర్ బేస్. అక్కడ F-16 బాంబర్స్, వాళ్ళ JF థండర్ ఫైటర్స్ అవి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, అకార్డింగ్ టు న్యూస్ ఏంటంటే, ఎప్పటి నుంచో ఈ కిరాణా హిల్స్ అనేది ఒక గ్రామం, ఒక చిన్న కొండలు తొలిసి సొరంగాల్లో వాళ్ళు అణుబాంబులు దాశారు. ఎందుకంటే అవి ఇండియాకి చాలా దగ్గరలో ఉంటాయి, ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటాయంట. ఈ అణువాయుధాలనే వాళ్ళు తీయబోతున్నారు భారతదేశం మీద. అందుకే భారతదేశం ఈ ఎయిర్ బేస్ని కొట్టేసింది. అది కేవలం 20 కిలోమీటర్ల దూరం ఉండదు. ఇంతే కాదండి, ఈ ఎయిర్ బేస్కి, సర్గోదా ఎయిర్ బేస్కి 70 కిలోమీటర్ల దూరంలో కహూటా న్యూక్లియర్ రియాక్టర్ ఒకటి ఉంది పాకిస్తాన్కి. అంటే కహూటా న్యూక్లియర్ రియాక్టర్ కిరాణా హిల్స్లో 20 కిలోమీటర్ల దూరంలో, ఈ సర్గోదా ఎయిర్ బేస్కున్న 20 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ అణ్వస్త్రాలు కొండల్లో తొలిసి పెట్టారు. సొరంగంలో లేయర్డ్ సెక్యూరిటీ ఉంటుంది, ఎయిర్ బేస్ ఉంటుంది. వీటిని భారత ఫైటర్స్ 4.5 జనరేషన్ రఫేల్ ఫైటర్స్, సుకో ఫైటర్స్ అటాక్ చేసినాయి, మిసైల్స్ అటాక్ చేసినాయి, అస్త్ర మిసైల్స్ వెళ్ళి. అంటే భారతదేశం అటాక్ చేయడం వల్ల వాళ్ళ అణ్వస్త్రాలకి ఏదో ప్రమాదం జరిగింది. న్యూక్లియర్ అటాక్ కూడా చేసి ఉండొచ్చు, వాళ్ళ న్యూక్లియర్ రియాక్టర్ మీద మనం దాడి చేసి ఉండొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కి ఒక వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు. ఏం వార్నింగ్ అంటే, భవిష్యత్తులో ఇంకా మనకు తెలిస్తే రిపోర్ట్లు, ఇప్పుడు చెప్పకూడదు, ప్రపంచం అంతా ఆందోళన ఉంది కాబట్టి మనం చెప్పం, అరే అణ్వస్త్రాల మీద దాడి చేసిందే భారతదేశం అంటారు. కానీ నా అభిప్రాయం ఏంటంటే, యాజ్ ఫర్ as మై మైండ్, యాజ్ ఫర్ as మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్, ఇండియా మైట్ హ్యావ్ అటాక్డ్ ఇట్. ఎందుకంటే పాకిస్తాన్ అదే రోజు వాళ్ళ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మీట్ అవ్వబోతుంది. అణ్వస్త్రాలు అక్కడే తీయబోతారు. వాళ్ళకి వార్నింగ్ అనమాట, నువ్వు అణ్వస్త్రాలు తీయడానికి చేసిన మరుక్షణం మేము మీ అణ్వస్త్రాలనే పేల్చేస్తామని భారత వాయుసేన అటాక్ చేసింది. సో ఈ కహూటా న్యూక్లియర్ రియాక్టర్ మీద, సర్గోదా ఎయిర్ బేస్ మీద, కిరాణా హిల్స్లో ఉన్న న్యూక్లియర్ అటాక్లను భారతదేశం అటాక్ చేసి ఉండొచ్చు. కానీ ఇది చెప్పరు ప్రపంచానికి, అందుకే జోక్ వేశారు. కానీ వాళ్ళు ఎయిర్ బేస్ మీద అటాక్ చేసామనే మాటతో ఆ ఏరియాలో భారత్ అటాక్ చేసింది. ఇంకోటి చెప్తున్నారు సోషల్ మీడియా వీటిల్లో, భూకంపం వచ్చింది అక్కడ కాదు, చాలా దూర ప్రాంతాల్లో. కానీ అక్కడ రిపోర్ట్స్ వస్తున్నాయి రేడియేషన్ ఎక్కువ ఉందని. ఏదో ఒకటి లీక్ అయింది, న్యూక్లియర్ రియాక్టర్ లీక్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ అణుబాంబుల ఆ కుహారాల్లోనే గుహల్లో పేలిపోయి ఉండొచ్చు, లీకేజ్ అవ్వచ్చు, ఈ నిర్వీర్యం చేయొచ్చు, మొసాద్ రాతో ఏదైనా జాగవచ్చు. కానీ నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, మీ బ్లాక్ మెయిల్ ఇంకా ఉండదు, అంటే మీ అణ్వస్త్రాలు మేము పేల్చేస్తాం మా మీద రాకుండానే ఒక అద్భుతంగా ఇచ్చారు. కాకపోతే ఇంకా భవిష్యత్తులో రిపోర్ట్లు వస్తాయి. కానీ భారత యాక్షన్ అయితే ఏదో ఒక యాక్షన్ జరిగింది అక్కడ. రైట్, 2 రోజుల క్రితం సీజ్ ఫైర్ ప్రకటించాయి ఇరు దేశాలు. కానీ పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోలేదు, కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది.
ఓకే, నిన్న డీజీఎంఓల ఇరు దేశాల డీజీఎంఓల సమావేశం జరిగింది. ప్రపంచం మొత్తం చాలా నిశ్చితంగా గమనించింది ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఆ స్పీచ్, మోదీ స్పీచ్ తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ప్రకటించింది సైన్యం. అమృత్సర్లో నిన్న చెమ్మ చీకట్లు, డ్రోన్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? పాకిస్తాన్ ఒకవైపు వెనక్కి తగ్గాము, మాదే విజయము అని చెప్పి రకరకాల ప్రచారాలు చేసుకుంటూ మరోవైపు కవ్వింపు చర్యల్ని కంటిన్యూ చేస్తోంది. ఒకటండి, నిన్న అప్పుడు కాల్పుల విరమణ జరిగినప్పుడే ప్రకటించారు. మే 12వ తారీఖున డీజీఎంఓ లెవెల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ బోత్ కంట్రీస్తో సమావేశం జరుగుతుందని. కానీ నిన్న మధ్యాహ్నం జరిగిన 12 గంటలకు జరగవలసిన సమావేశం ఈవినింగ్ దాకా వెళ్ళిపోయింది. ఎందుకంటే భారతదేశం చాలా తీవ్రంగా చర్చించింది ఆ విషయాన్ని. భారతదేశంలో కూడా ప్రధానమంత్రి గారు హై లెవెల్ మీటింగ్ అయ్యారు. ఏ అంశాలు చర్చించాలంటే పాకిస్తాన్ మీట్ అయింది. ఎందుకంటే డీజీఎంఓ చర్చలు అనేది హాట్ లైన్లో కొనసాగుతాయి. హాట్ లైన్ అంటే ఏమీ లేదండి. హాట్ లైన్ అంటే 2 దేశాల మధ్య ఇంకా డైరెక్ట్ లింక్ అనమాట, టెలిఫోన్ లింక్ ఉంటుంది. మధ్యలో ఎవరు దాన్ని వినడానికి కూడా వీలు లేని లింక్ అనమాట. ఈ శత్రు దేశాల మధ్య పెట్టుకుంటారు ఇవి. ఇప్పుడు వరకే 10-15 సార్లే మనం మాట్లాడాం, ఎప్పటి నుంచో పెట్టుకున్నాం. ఈ హాట్ లైన్లో డీజీఎంఓ చర్చించారు. భారతదేశం తరపున డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ రాజీవ్ గాయ్ మనం చర్చిస్తే, వాళ్ళ తరపున కౌశిక్ చౌదరి అనే ఆయన పార్టిసిపేట్ చేశారు. వీళ్ళ లెఫ్టినెంట్ కల్నల్ హై లెవెల్లో ఉంటారన్నమాట. వీళ్ళు చాలా ప్రతినిధులు వీళ్ళు. ఇక్కడ నిన్న ఈ చర్చల్లో కొనసాగింది ఏంటంటే, వాళ్ళు భారతదేశం ఇరువైపులా సైన్యాన్ని తగ్గించుకుందాం, ఇక్కడ నుంచి త్రివిధ దళాల నుంచి ఎటువంటి కాల్పులు కానీ ఏవి మనం చేసుకోవద్దు, వాళ్ళ బోర్డర్ల వెంబడున్న దాన్ని డిప్లాయ్ చేసిన దాన్ని తగ్గించుకుందాం, వెనక్కి వెళ్ళిపోదామని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది జరిగింది. కానీ వెంటనే మన ఈవినింగ్లో ప్రైమ్ మినిస్టర్ గారు చర్చ అవగానే అక్కడ కొన్ని డ్రోన్లు అనేది ఒకటి వచ్చింది న్యూస్. కొన్ని డ్రోన్లు పేలిపోతాయి. ఈ సోషల్ మీడియాలో ఈ హడావుడు ఉంటుందండి, లేనిపోని కల్పితాలు కూడా ఉంటాయి. పాకిస్తాన్ నుంచి అయితే మేము వేసేస్తున్నాం మళ్ళీ అని వాళ్ళ ప్రజలతో చెప్పుకుంటారు. కానీ ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే, భారతదేశం పైన కొన్ని ఎక్కడో డ్రోన్లు కనపడినట్టే అని కొన్ని రిపోర్ట్లు వచ్చినాయి. కానీ ఎక్కడ పేలుడు ఇవి అనేది జరగలేదు. ఎల్ఓసి వెంబడి కాల్పులు కూడా ఎటువంటి జరగలేదు. కానీ భారతదేశం ముందస్తుగానే నేను ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది, మేము ఎప్పుడూ కన్నేస్తూనే ఉంటాం టెర్రరిస్టుల మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద అని. దాని ప్రకారం మనం అలర్ట్గా ఉన్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు వైష్ణవిదేవి ఆలయం దగ్గర ఆ మార్గాలను అన్నింటినీ బ్లాక్అవుట్ చేశారు. అమృత్సర్లో బ్లాక్అవుట్ చేశారు. ఇది ముందస్తు చర్య. కానీ నిన్న డ్రోన్లు ఇవన్నీ జరిగినాయి అని మనం చెప్పలేం. కాబట్టి డీజీఎంఓ చర్చలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. కానీ నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ప్రకటించేశారు, ఫైనల్ చెప్పేశారు, ఇది ఈ కాల్పులు విరమణ జరిగింది కానీ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది, ఆపరేషన్ సింధూర్ అనేది అని. అంటే డీజీఎంఓ చర్చలని చాలా ఫలప్రదం అయినట్టే మనం భావించుకోవచ్చు. ఇంకా భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ అయిపోయి బయటికి వెళ్ళినాయని మనం పూర్తిగా చెప్పవచ్చు. దానికి అనుకూలంగానే నిన్న ఎన్ఎస్సి స్టాక్ మార్కెట్లో అద్భుతం బీఎస్సీ పైకి వచ్చినాయి. ప్రపంచమంతా హర్షం వ్యక్తం చేసింది. అన్ని దేశాలు నిన్న పోపు గారు కూడా హర్షం, కొత్తగా వచ్చిన పోపు గారు కూడా నిన్న హర్షం వ్యక్తం చేశారు. కాబట్టి డీజీఎంఓ చర్చలు ఫలప్రదమైంది. ఇంకోటి విషయం ఏంటంటే, ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, పాకిస్తానే కాళ్ళబేరానికి వచ్చింది. ఇంకా దాని దగ్గర ఒక బాంబరు ఒక ఫైటరే ఎదగడానికి లేదు. ఆ డ్రోన్లన్నీ ఫెయిల్ అయినాయి. ఇంకా కాల్పుల విరమణ అది భారతదేశం చేతుల్లో ఉంది మొత్తం. కానీ ఇంకా ఏదైనా చేస్తే ఊరుకోదు. కాబట్టి ఇంక పాకిస్తాన్ అనేది ఇంకా వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి చర్చలు ముందుకెళ్తాయి, ఈ విరమణ ముందుకెళ్తాయి. ఇప్పటివరకు జరిగిన 5 యుద్ధాల్లో 5కి 5 అవుట్ ఆఫ్ 5 భారత్ గెలిచింది. ఇది వాస్తవం. కానీ పాకిస్తాన్ ఏం చెప్తోంది, ఈ యుద్ధంలో మేము గెలిచామని చెప్తోంది. వాటెవర్. ఇక్కడ భారత్ ఈ యుద్ధంలో ఇంత అంటే ప్రపంచానికి చెప్పేంత సత్తా చాటింది అంటే దానికి కారణం రష్యా ఇచ్చిన S-400. ఇప్పుడు ఎస్ అంటే సుదర్శన్ చక్రం, శ్రీకృష్ణుడు సుదర్శన్ చక్రం అంటూ కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకున్న వార్త ఏంటంటే S-400 కాదు, S-500 భవిష్యత్తులో భారత్కి రష్యా ఇవ్వబోతోంది అని చెప్పి. S-400కి S-500కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? S-500 వస్తే మన సైనిక సత్తా మరింత పెరుగుతుందా? రష్యా ఏంటంటే యాంటీ మిసైల్ సిస్టమ్, అంటే వాయు రక్షణ వ్యవస్థ ఒకటి తయారు చేసుకుంది. దాని పేరే S-400. అది మనం తెచ్చుకున్నాం. S-400 ట్రయంఫ్ దాని పేరు. దాన్ని మనం భారతదేశం ఒక పేరు పెట్టుకుంటుంది. ఏ ఆయుధం తెచ్చుకున్నా ఒక పేరు. ఇప్పుడు INS గోర్షకోవ్ అని ఒక షిప్ మనం తెచ్చుకున్నాం. దాన్ని బాగా చేసుకుని INS విక్రమాదిత్య పేరు పెట్టుకున్నాం. అలాగే ఒక ట్యాంక్ తెచ్చుకుని దానికి INS భీష్మ అని పేరు పెట్టుకున్నాం. అలాగే S-400కి సుదర్శన్ చక్రం అని పేరు పెట్టుకున్నాం. ఈ S-400, S-100, S-200, S-300, S-400 అనమాట. ఇంకా ఫర్దర్ టెక్నాలజీ 5th జన్ వస్తుంది S-500. ఈ S-400 ఏంటంటే దాంట్లో ఏమీ లేదండి, బ్యాటరీస్ ఉంటాయి. ఇందులో రాడార్ వ్యవస్థ ఉంటుంది. 1000 కిలోమీటర్ల పరిధిలో గుర్తించడానికి శత్రువుల కదలికల్ని. ఒకటి రాడార్ గుర్తించిన వెంటనే 400 కిలోమీటర్ల పరిధిలో దేన్నైనా Mach 20 స్పీడ్ తోటి వెళ్ళి కూల్చేస్తారన్నమాట.
దీనికి ఒక లెవెల్ బ్యాటరీస్ ఉంటాయి అనమాట, మిసైల్స్ ఉంటాయి, ఒక 5-6 రకాల మిసైల్స్ లేయర్డ్ ఉంటాయి అనమాట, ఇది ఎత్తులు, వివిధ ఎత్తులు అనమాట. అది S-400. దీన్ని దాటుకుని ప్రపంచంలో ఈవెన్ అమెరికన్ 5th జనరేషన్ బాంబర్స్ F-22, F-35 ర్యాప్టర్ కూడా మన భారతదేశం కాదు కదా ప్రపంచంలో పనిచేయ అంత శక్తివంతంది S-400. ఇప్పుడు భారతీయులు ప్రపంచం చూసింది అసలు S-400 అనేది బిగ్గెస్ట్ ట్రెండింగ్. అబ్బా ఏమి రక్షించింది, రష్యాకు రుణపడి ఉంటామని భారతీయులు రష్యా జిందాబాద్, పుతిన్ జిందాబాద్ అన్న మనసులో అనుకున్నారండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈరోజు రిపోర్ట్ ఏంటంటే రష్యా ఇప్పుడు S-500 కూడా తయారు చేస్తుంది, దానికంటే అత్యాధునికం అనమాట, ఫర్దర్ అన్ని టెక్నాలజీలతో. ఈ S-500ని ఇప్పుడు భారతదేశం చైనా లాంటి దేశాలకు కాదు, ఇండియాకి ఆఫర్ చేసింది, మీకు ఇస్తాం. ఇంకోటి ఏంటంటే ఈ ఆఫర్ మామూలు ఆఫర్ కాదండి, ఈ S-500ని మీ దేశంలోనే తయారు చేస్తాం కూడా. చూడండి ఎంత బిగ్గెస్ట్ ఆఫర్. రష్యాకి మనం రుణపడి ఉంటాం, ఎందుకంటే డబ్బులు వ్యాపారం అనేది దాన్ని చూడకండి, వ్యాపారం ఉన్న శక్తివంతమైన ఆయుధాలు ఎవరికి ఎవరో. ఇప్పుడు ఇదే ఆఫర్ చైనాకి ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వదు, ఇండియాకే ఇస్తుంది. అంటే S-400 అద్భుతం. ఆల్రెడీ 3 తెచ్చుకున్నాం, ఇంకా 2 రావాల్సి ఉంది, ఇంకో సంవత్సరంలోపు వస్తాయి. 5 బ్యాటరీలు అయితే $5.3 బిలియన్. ఇదే సమయంలో రష్యా S-500 కూడా ఇస్తాం, అది కూడా డెవలప్మెంట్ అయిపోతుంది. ఈ S-500 మీ దేశంలోనే తయారు చేస్తాం, టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తామంటుంది. ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇది భారతదేశాన్ని రక్షణని మరో స్థాయికి తీసుకుపోతుంది. ఇండియా కూడా S-500 లాంటివి, S-400 లాంటి మిసైల్ని స్వదేశీ పరిజ్ఞానంతో కూడా తయారు చేస్తుంది. ఇప్పుడు అది టెక్నాలజీ ఇండియాలో తయారు చేస్తే ఆ టెక్నాలజీ కూడా మనకు అవసరం. ఇప్పుడు హాల్లో సుఖోయిల్ తయారు చేసింది, దీంతో ఆమ్కా తయారు చేసింది 5th జనరేషన్. ఇప్పుడు S-400ని S-500 టెక్నాలజీ వస్తే మనం భవిష్యత్తులో తయారు చేసుకుంటాం. గ్యారంటీ ఇండియా ఈ ఆఫర్ని పరిగణిస్తుంది, కంపల్సరీ తీసుకుంటుంది. ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి జరిగిన తర్వాత, అలాగే May 6 ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత మోదీ గ్రాఫ్ ఒక రేంజ్లో పెరిగింది. మోదీ అని చెప్పి అందరూ పార్టీలకు అతీతంగా మోదీ నామస్మరణ చేశారు. ఎప్పుడైతే ఈ సీజ్ ఫైర్ ప్రకటించారో మోదీకి నెగిటివ్గా కూడా ట్రోల్ స్టార్ట్ చేశారు. ఎక్కువగా ఇబ్బంది పడింది ఎవరంటే ఫారెన్ సెక్రటరీ మిస్త్రీ. చాలా అంటే చాలా IAS అధికారుల సంఘం కూడా రియాక్ట్ అయింది. ఏంటి ఈ ప్రవర్తనని ఏ రకంగా చూడాలి? సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అయ్యి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినా కూడా అది గవర్నమెంట్ డెసిషనే కదా. సో గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్కి ఫారెన్ సెక్రటరీని ఎందుకు నిందించాలి? ఈ ధోరణిని ఏ రకంగా చూడాలి? ఒకటండి, ఇది ఎన్ ఎరా ఆఫ్ ది సోషల్ మీడియా. ఇది ఒక సోషల్ మీడియా యుగం. ఈ సోషల్ మీడియా లేకపోతే ఎవరూ తట్టుకోలేరు. మొబైల్ అంటారు, మొబైల్ ఈజ్ ఎన్ ఎవిల్, బట్ కంపల్సరీ. మొబైల్ అనేది ఒక దెయ్యం, కానీ అది లేకపోతే మనం కుదరదు. ఒక శరీరంలో ఒక భాగంగా తయారైపోయింది, కానీ అది ఎవిలే, దెయ్యం. అలాగే సోషల్ మీడియా మంచిది కాదు, దాని నెగిటివ్ చాలా ఉంది, కానీ అది లేకపోతే ప్రపంచం ఉండదు. ఈ సోషల్ మీడియాని భారత సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఇది రైట్ టు రైట్ టు ఎక్స్ప్రెషన్ అనమాట. ప్రతివాడు ఉపయోగించే పవర్ అనమాట అది. ఈ సోషల్ మీడియా ఎవరికల్లా అన్కంట్రోలబుల్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా నిన్న భారతీయుల మనోభావాలు అంటే యుద్ధాన్ని ఎందుకు ఆపేశారు అని అందరూ బాధపడుతున్నారు. కానీ నిన్న ఇంకో విషయం చెప్తాను. భారతీయ మాజీ ఆర్మీ చీఫ్ నరవణే ఓ మాట చెప్పారు. ఆయన ఆర్మీ చీఫ్ ఈ మాట చెప్తున్నారు, వినండి. ఏం చెప్పారు తెలుసా? యుద్ధం అంటే బాలీవుడ్ మూవీస్ కాదు, యుద్ధం అంటే యుద్ధం ఆడుకునే వీడియో గేమ్స్ కాదు, యుద్ధం అంటే సర్వనాశనం. కాబట్టి ఎప్పుడూ యుద్ధానికి ప్రత్యామ్నాయమైన చర్చల్నే మనం పరిగణించాలి, దానికే ఫస్ట్ ఓటు వేయాలని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో వార్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారనమాట. వార్ గేమ్లు, పాకిస్తాన్ కూడా వార్ గేమ్లు చూపిస్తుంది, వాళ్ళ దేశం మేమే ఏం చేసేసామని. నిజంగా చేసేది లేదు. ఇక్కడ ఈ సోషల్ మీడియాలో వార్ గేమ్లు ఆడుకునే యూత్ ఒకళ్ళు ఉంటారన్నమాట. వీళ్ళకి దేశభక్తి అంటే వార్ గేమ్ కింద ఉంటుంది. దేశం వెళ్ళి అటు అణుయుద్ధాలు ఈ యుద్ధాలు చేస్తుంటే వాళ్ళకి వార్ గేమ్ ఉంటుందన్నమాట. నిన్న వాళ్ళు అంటే వీళ్ళు ఏంటంటే ఈ స్క్రప్యులస్ ఎలిమెంట్స్ ఏంటంటే నిన్న విక్రమ్ మిశ్రీ అంటే ఎవరంటే ఫారిన్ సెక్రటరీ అండి, హయ్యెస్ట్ IAS ఇప్పుడు క్యాబినెట్ సెక్రటరీ తర్వాత హయ్యెస్ట్ IAS ఆఫీసర్ అనమాట. ఆయన కూతుర్ని కూడా వీళ్ళు నిందించారు, కూతుర్ని కూడా వదలలేదు. నిన్న నేషనల్ కమిటీ ఆఫ్ ఉమెన్ కూడా నేను రియాక్ట్ అయింది, ఆ విషయం తప్పని. ఆయన ఎక్స్ అకౌంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు విక్రమ్ మిశ్రీ గారు, భరించలేక ఆ ట్రాల్స్. ఎందుకంటే కూతుర్ని, వాళ్ళ కూతురు కదా ఇంపార్టెంట్, అవి కూడా పట్టించుకోలేదు. ఈ స్క్రప్యులస్ ఎలిమెంట్స్ అనమాట. వీళ్ళు యుద్ధం ఆగడం వల్ల భారతీయ మనోభావాలు దెబ్బతినడం వేరు. ఆ దెబ్బతిన్నారని ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తున్నారో అందరూ చెప్తున్నారు, నరవణే అది వినాలి. కానీ ఎవరైతే ఈ ట్రాల్ చేశారో వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు కాదు, మనోభావాలు వాళ్ళకి దెబ్బతిన్నా వాళ్ళు ఎవరంటే
ఈ స్క్రప్యులస్ ఎలిమెంట్స్ అనమాట. వీళ్ళు ఏంటంటే ఇంక ఏం పట్టించుకోరు. యుద్ధం అంటే వాళ్ళకి వీడియో గేమ్లా ఉంటుంది, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు చేసినవి ఇది చాలా తీవ్రమైన పరిణామం, ఎందుకంటే మంచిది కాదు. ఈవెన్ ఢిల్లీ హైకోర్టు కూడా ఒక శ్రవ్య శర్మ కేసులో కూడా ఇది చెప్పింది, దీన్ని మీరు నివారించాలి, సోషల్ మీడియాలను కూడా అరికట్టాలని చెప్పింది. భారత రాజ్యాంగం ఎక్స్ప్రెషన్ ఉన్నా కానీ భారతదేశం కూడా ఒక రూల్ తెస్తుంది, డిపి అని ఒక రూల్స్, ఒక చట్టం తెస్తుంది. ఈ చట్టంలో ఈ సోషల్ మీడియా ఎక్కడున్నారు, ఎవరు చేశారని ఈజీగా పట్టేస్తారండి. ఇలా చేసిన వాళ్ళు ఇక్కడ నుంచి పనిష్మెంట్ కూడా ఉంటుంది, ఈ పనిష్మెంట్ కూడా విధించాలి. ఎందుకంటే అంత ఎక్స్ప్రెషన్ అంతలా ఆయన దేశభక్తుడు విక్రమ్ మిశ్రీ, ఆయన టోన్తో మనం వింటున్నాం. ఇద్దరు ఉమెన్ ఆఫీసర్లతో విక్రమ్ మిశ్రీ గారు చెప్తున్నారు, ఆయన గవర్నమెంట్ యొక్క మాట ఆయన చెప్పారు, ఆయన ప్రస్తావన కాదు ఉల్లంఘన. ఆయన ఎందుకు నిందించాలి? ఇది వ్యక్తిగతం కాదు, దేశానికి సంబంధించిన ఒక మ్యాటర్, దేశ వికసిత భారత్కి. అలాంటప్పుడు ఆయన తిట్టకూడదని చెప్తున్నారు, కాబట్టి అది మంచిది కాదు. రైట్. భారత్ పాకిస్తాన్ యుద్ధం అయితే ముగిసిపోయింది, కానీ ఇండియన్లో వార్ పాలిటిక్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ లెఫ్ట్ పార్టీస్ అండ్ కాంగ్రెస్ కూడా క్వశ్చన్ చేస్తోంది. నిన్న మోదీ ప్రసంగాన్ని కూడా ఎందుకు ట్రంప్ అన్ని క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు, ఎందుకు మీరు మాట్లాడలేదు అని చెప్పేసి. అండ్ 11 రోజుల పాటు తిరంగా యాత్ర కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రం పిలుపునిచ్చింది. ఇవాళ నుంచి తిరంగా యాత్ర స్టార్ట్ అయింది కూడా. సో ఈ వార్ పాలిటిక్స్ ఏంటి అంటే, ఇప్పటి వరకు పాకిస్తాన్తో వార్ అయిపోయింది, ఇప్పుడేమో ఇంటర్నల్గా ఈ వార్ ఏమీ లేదండి. ఈరోజు మంగళవారం, ఈ రోజు నుంచి 11 రోజుల పాటు బీజేపీ తిరంగా యాత్ర అంటే ఆపరేషన్ సింధూర్లో బీజేపీ విజయం సాధించింది. దీన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఆ పార్టీ, మా మోడీ గారు, మా బీజేపీ పార్టీ ఏం చేసిందో చూడండి అని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. భారత ప్రతిపక్ష పార్టీలైనా అధికారంలో ఉన్న పార్టీలైనా వాళ్ళు ఏదైనా ఘనకారం చేస్తే ప్రజల్లో చొప్పించుకోవచ్చు, అది తప్పేం లేదు. ఇది వార్ తర్వాత పాలిటిక్స్ అనమాట. ఈయన నిన్న ఇంకొకటి కూడా మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులు కొంతమంది, ఈ విజయాన్ని, సైనిక దళాలు చేసిన ఈ విజయాన్ని మీ అకౌంట్లో వేసుకోకండి, ఇది దేశానిది అంటున్నారు ప్రతిపక్ష పార్టీలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, ఈ లెఫ్ట్ పార్టీలు, చాలా పార్టీలు, ఈవెన్ శరద్ పవార్ గారి పార్టీ, నిన్న మహారాష్ట్ర నుంచి ఎస్పీ, ఆల్ పార్టీస్ ఆర్ క్రిటిసైజింగ్ బీజేపీ అనమాట. అసలు పహల్గామ్ తీవ్రవాదులు మీరు ఏం చేశారు? పహల్గామ్ తీవ్రవాదులు ఆ నలుగురు ఎక్కడున్నారు? చంపేశారా, ఏమయ్యారు, పారిపోయారా? అదేం చెప్పడంలే. మళ్ళీ ట్రంప్ భారతదేశ విదేశాంగ విధానం ప్రకారం ద్వైపాక్షిక విధానం, నిన్న ఆయన ట్రంప్ గారు నేనే ప్రకటించాను, నేనే ఆపేశాను అంటున్నారు. అది నిజమైతే మన విదేశాంగ విధానంలో ఉన్న ఒక నీతిని వదిలేశారు, ద్వైపాక్షిక అనే అంశాన్ని. అంటే షిమ్లాని మీరు పాకిస్తాన్ వదిలేసినట్టు మీరు కూడా వదిలేశారా అని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ అంటే వార్ పాలిటిక్స్ మొదలైంది. వీళ్ళు తిరంగా యాత్ర చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది, మీరు విఫలమయ్యారు, ఇంటెలిజెన్స్ సోర్స్ విఫలమైంది, పహల్గామ్ అటాక్ అరికట్టలేకపోయారని వాళ్ళు చేస్తున్నారు. సో ఈ వార్ పాలిటిక్స్ మామూలేరండి. ప్రతిపక్షం, ప్రభుత్వం ఒకరికొకరు విమర్శించకుండా ప్రతిపక్షం పాత్ర పోషించాలి, ప్రభుత్వం పాత్ర పోషించాలి. వీళ్ళిద్దరూ అల్టిమేట్గా ఏంటి, ప్రజలకి భాగస్వామ్యం రెస్పాన్సిబుల్ ఉండాలి, పార్లమెంట్కి రెస్పాన్సిబుల్, కానీ వీళ్ళిద్దరు మోటివ్ ఒకటే ఉండాలి, ప్రొటెక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ప్రతిపదికలో ప్రతిపక్షాలన్నీ పనిచేయాలి, ప్రభుత్వం పనిచేయాలి.